దీక్షా శిబిరం ఖర్చు 16 రోజులైంది. ఎన్నో ఖర్చులు ఉంటాయి సోదరులకు. సో ఈ దీక్షా శిబిరం మెయింటెనెన్స్ ఖర్చుల కొరకు ఆదోని మున్సిపల్ కౌన్సిలర్ల తరఫున 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆదోని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి దీక్ష 16వ రోజుకి చేరింది. వీరికి సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ఈరోజు వచ్చి వీళ్ళని సత్కరించుకొని వీళ్ళ ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చినాం. అందరూ ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ ఏమి అని అంటే పిహెచ్సి వర్కర్స్తో పాటు గుర్తింపు లభించి వారికి అందే వేతనము 21,500 రూపాయలు ఏదైతే ఉందో అది అందాలి. కంప్యూటర్ టెక్నీషియన్స్ ఎవరున్నారో 29,500 జీతం వేతనం రావాలి. హెచ్ఆర్ ఇవ్వాలి. ఇవి ముఖ్యమైన డిమాండ్స్తో ఈరోజు వాళ్ళు పలుకుతున్నటువంటి స్లోగన్స్ ఆదోని అంతటికి నీళ్లు మా కంట్లో కన్నీళ్లు, ఆదోని అంతటికి వెలుగు మా బతుకులు చీకటి అంటే ఎంత బాధ ఎంత వేదనతో చెప్తున్నారో మనం అర్థం చేసుకోగలము. గత ప్రభుత్వంలో వీరు వేతనాలు పెరిగిండే మాట వాస్తవం. ఎవరైతే ఆప్కోస్ కింద ఉన్నారో వాళ్ళ వేతనాలు పెంచడం జరిగింది. కానీ నాన్ పిహెచ్సి వర్కర్స్ ఈ మంతనాలు జరిగే సమయానికి ప్రభుత్వం మారిపోవడం, కొత్త ప్రభుత్వంతో మంతనాలు జరపడం, అవి విజయవంతం కాకపోవడము, దానివల్ల ఈరోజు అందరూ ధర్నా కూర్చోవడం జరిగింది. కాబట్టి వీరి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మా పార్టీ అధినేత మా ఆదోని ఇన్ఛార్జ్ సాయన్న ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకుపోయి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి ఈరోజు అభయం ఇవ్వడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. నేను కూడా మున్సిపల్ విభాగంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూలో స్పందించి వెంటనే పార్టీ దృష్టికి ఇది తీసుకుపోతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు తప్పకుండా న్యాయం జరిగేలాగా చేస్తాము, మేము కూడా కృషి చేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాము. ధన్యవాదాలు. నా పేరు సందీప్ రెడ్డి, 36వ వార్డు కౌన్సిలర్. నమస్కారం. ఈ రోజుకి దీక్ష కూర్చుని మన మున్సిపల్ వర్కర్స్ 16వ రోజు అయింది. ఫస్ట్ రోజు మేము చైర్పర్సన్ మళ్ళీ కౌన్సిలర్ అందరూ వచ్చిపోయినాము. ఈరోజు మళ్ళీ రెండోసారి రావడం కారణం కూడా ఈరోజు వీళ్ళు 16వ రోజు అయినా కూడా ఈరోజు డిమాండ్ ఇంకా నెరవేర్చలేదు గవర్నమెంట్. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే సాఫీసర్ రెడ్డి కూడా ఇన్ఫార్మ్ చేసినాము. ఆయన ఆదేశాల మేరకు ఈసారి మళ్ళీ ఇప్పుడు రెండోసారి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇది మన ఆప్కోస్ వర్కర్స్ కింద పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్కి ఏ విధంగా కట్ అవుతావో మొత్తము స్కీమ్లో వీళ్ళకి అదే విధంగా కట్ అవుతాయి. వాళ్ళ బాధ అంటే ఏమంటే గవర్నమెంట్కి ఇచ్చే శాలరీలకి ఎట్లా ఇస్తున్నారో మాకు కూడా గవర్నమెంట్కి వచ్చే స్కీమ్ ఏ విధంగా కట్ అవుతున్నాం. మాకు కూడా అంటే మాకు జీతాలు తక్కువ, గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఎక్కువ. కానీ స్కీమ్ గవర్నమెంట్ లబ్ధి పొందితే మాకు సేమ్ మాకు పూర్తిగా సేమ్ అలాగే కట్ అవుతాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో మనం లబ్ధి పొందడం లేదని వాళ్ళ బాధ, వాళ్ళ కుటుంబాల ఆవేదన బాధ. దీనికి గవర్నమెంట్ వాళ్ళ దీక్ష కూర్చొని ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తము 16వ రోజు అయింది. కానీ గవర్నమెంట్ ఇంత కూడా వీళ్ళు బాధలు ఇంత కూడా పట్టించుకోలేదు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ వాళ్ళు లబ్ధి పొందుకోకున్నప్పుడు, వాళ్ళ శాలరీ తక్కువైనప్పుడు వాళ్ళ కుటుంబాల జీవనాలను ఎలా గడపాలా, వాళ్ళ పిల్లలు ఎలా చదివించాలా, వాళ్ళ కుటుంబాలు చాలా కష్టంలో పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. శాలరీ పెంచి వాళ్ళు రెగ్యులర్గా చేయాలని మా డిమాండ్. కానీ మీరు శాలరీ పెంచుకోకుండా వాళ్ళు ఇంకా రెగ్యులర్ కాకుండా అట్లా చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఇంతవరకు వాళ్ళ డిమాండ్ మీరు వినుకోకుండా కనీసం వాళ్ళ సంఘాల నాయకులను పిలిపించి వాళ్ళ డిమాండ్ కనీసం తెలుసుకుని మళ్ళీ క్యాబినెట్లన్నా కనీసం మీరు చర్చించి నిర్ణయాలు ఇంటి ద్వారా తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం ఎంత గుడ్డ ప్రభుత్వం అని నేను ఈ మీడియా తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను మా డిమాండ్. అయ్యా దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు వీళ్ళ బాధ, వీళ్ళ కుటుంబాల ఆవేదన వినండి. వీళ్ళు లేని కోరికలు అడగడం లేదు. వాళ్ళ కుటుంబాన్ని పోషించేంత జీతాలు ఇవ్వమని అడుగుతున్నారు. మీరు కనీసం వాళ్ళ జీతాలన్నీ మీరు పెంచలేకపోతే వాళ్ళు ఈరోజు ఏ విధంగా వాళ్ళ బాధలు చెప్పుకోమంటావు? వాళ్ళు ఏ విధంగా కుటుంబాలు గడుచుకోవాలా?
దయచేసి అర్థం చేసుకున్నారా ఈ గవర్నమెంట్. వాళ్ళని రెగ్యులర్ గా చేసి వాళ్ళ జీతాలు పెంచాలా, ఇట్లే కానీ మీరు రెగ్యులర్ గా వీళ్ళు చేసే రాబోయే రోజుల్లో మీకు సమాధానం ఏ విధంగా చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉంటారు. దయచేసి మీరు వాళ్ళ బాధలు వాళ్ళ తొందరగా వాళ్ళ డిమాండ్లు పరిశీలించాలని మేము ఈ మీడియాగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈరోజు మనం వాళ్ళకి పూలదండలు వేసినాం. దండలు చూసినారా? ఈరోజు పూలదండ మల్లెపూల దండ వేసినామంటే ఏమి వాళ్ళ కోరిక కూడా తొందరగా ఇలాగే మెరచాలని ఈరోజు చేసినాం. తొందరగా నెరవేర్చాలని ఈ ప్రభుత్వం దయచేసి ఆలోచించి వీళ్ళ డిమాండ్లు కోరిక నెరవేర్చాలని ఈ మీడియాలో తెలియజేస్తున్నా. మున్సిపల్ నరసింహ చైర్మన్.